హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ తాన్సిడాని కిచెన్ వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేనండి అండా తావా. అయితే దీనికోసం ముందుగా మనం ఏం చేయాలో చూసేద్దాం ప్రాసెస్. ముందుగా ఒక 6 గుడ్లు తీసుకొని అయితే నేను మంచిగా ఉడికించుకుంటున్నానండి. అదే బాయిల్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. ఇలా గుడ్లు బాయిల్ చేసుకుంటూనే దీనిలో కావాల్సిన పేస్ట్ ఒకటి మనం రెడీ చేసుకుందాం మసాలాని. దానికోసం అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి ధనియాలు జీలకర్ర కొంచెం ఒక పావించు దాల్చిన చెక్క 3 లవంగాలు 1 యాలుక వీటన్నిటిని తీసుకొని మనం వీటిని మిక్సీ పట్టుకోవాలన్నమాట. మీకు ఇక్కడ లవంగాలు యాలకులు కనిపించట్లేదనేసి ఇలా చేతిలో పట్టుకొని అయితే మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు వీటన్నిటిని మనం తీసుకొని మంచిగా వీటిని మిక్సీ చేసుకోవాలన్నమాట. మీకు ఇష్టం ఉంటే పంట కింద తగిలితే బాగుంటుంది టేస్ట్ అనుకుంటే బరకగా గ్రైండ్ చేసుకోండి, లేదు అంటే సాఫ్ట్గా గ్రైండ్ అయితే చేసుకోండి. ఇక్కడ నేను మొత్తం అయితే దీనిలోకి వేస్తూ ఉన్నాను, అన్నీ మీకు చూపిస్తూ వేస్తున్నాను అనమాట. చూస్తూ ఉండండి ఎలా చేస్తున్నాను కర్రీ అనేది. ఇలా ఇవన్నీ దీనిలోకి అయితే వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్నాక వీటన్నిటిని ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట. మిక్సీకి వేసుకుందాము. ఇలా పేస్ట్ అనేది అయితే రెడీ అయిపోవాలన్నమాట. ఇలా పేస్ట్ రెడీ అయిపోయాక ఇప్పుడు మిగిలిన ప్రాసెస్ ఎలా చేయాలనేది చూసేద్దాం. ముందుగా అయితే మనం ఉడకబెట్టుకున్న గుడ్లకి పొట్టు అయితే తీసేసుకోవాలన్నమాట. వీటన్నిటిని అయితే మనం మంచిగా శుభ్రంగా పొట్టు తీసేసుకొని ఒక్కసారి కడిగేసుకుంటున్నాం అనమాట. కడిగేసుకొని ఈ ఎగ్స్ని మనం ఇప్పుడు పక్కన అనేది పెట్టుకుంటూ ఉండాలి. ఇలా ఎగ్స్ అన్నీ మంచిగా మనం వలిచేసుకున్నాము. ఇలా వలుచుకున్నాక వీటన్నిటిని అయితే ఇలా పక్కకు పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు వీటిని 2 పీసెస్గా నిలువుగా అయితే కట్ చేసుకోవాలి. చూడండి ఎలా కట్ చేస్తున్నాను నేను. ఇలా అయితే కట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ వీడియో అనేది తాన్సి తీస్తుంది, అందుకే కొంచెం వీడియో అనేది కొంచెం మూవ్ అవుతూ ఉంది, ఏమనుకోవద్దు. కొంచెం స్కిప్ చేసేసేయండి, ఎంజాయ్ చేసేసేయండి. చిన్నపిల్ల కదా తీయడం రావట్లేదన్నమాట. హెల్ప్ చేసేవాళ్ళు లేరు, తననే హెల్ప్గా తీసుకున్నాను. ఇంక ఇక్కడ ఇలా కట్ చేసుకున్నాక ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ముందుగా అయితే స్టవ్ వెలిగించేసుకొని దీనిపై మనం బాండీ అనేది పెట్టేసుకోవాలి. బాండీ పెట్టేసుకున్నాక బాండీని కొంచెం వేడవనివ్వాలన్నమాట. ఇలా బాండీ వేడయ్యాక దీనిలోకి ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. దీనికి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుంది. తక్కువగా వాడాలనుకుంటే ఇంకా మీ చాయిస్ అన్నమాట. ఇలా ఆయిల్ వేసుకున్నాక దీనిలో కొంచెం కారం, అలాగే కొంచెం పసుపు, కొంచెం లైట్గా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. ఇలా వేసేసుకొని ఒక్కసారి దీన్ని ఇలా తిప్పేసుకుందాము. కలిపేసుకొని 1 మినిట్ వెయిట్ చేసేసి మనం దీనిలోకి ఎగ్స్ అనేవి వేసుకోవాలి. మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ ఎగ్స్, బాయిల్డ్ ఎగ్స్ని మనం కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని అయితే దీనిలో వేసేసుకొని వీటిని మంచిగా ఫ్రై అనేది చేసుకోవాలన్నమాట. ఆయిల్ అనేది చింది మీద పడుతూ ఉంటుంది, జాగ్రత్తగా చూసుకొని చేసుకుంటూ ఉండండి. కొత్తగా చేసే వాళ్ళైతే కొంచెం జాగ్రత్తగా ఉండండి. వంట అలవాటు అయిన వాళ్ళైతే పెద్దగా ఇబ్బంది అయితే ఏముండదు. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు వీటిని ఒక్కసారి మనం ఆయిల్లో కలిపేసుకొని మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలండి. బాగా సిమ్లో పెట్టేసుకొని 10 మినిట్స్ వరకు మంచిగా
లోపల ఉన్న ఎల్లో అలాగే వైట్ అనేది కూడా కొంచెం మంచిగా ఫ్రై అయ్యే వరకు మనం వీటిని మంచిగా కుక్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటూ అయితే ఉండాలన్నమాట. ఇప్పుడైతే మూత పెట్టేసుకొని ఒక 5 to 10 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేస్తున్నాను. చూస్తారు కదా ఇక్కడ ఫ్రై అయిపోయిందనమాట. ఇక్కడ చూస్తారు కదండి పైన ఆయిల్ అంతా కూడా మనకి ఎగ్ అనేది బాగా ఫ్రై అయిపోయిందనమాట. ఇలా ఫ్రై అయిపోయాక పైన నురగలా వచ్చేసింది చూస్తారు కదా. ఇలా రావాలన్నమాట. ఇలా వచ్చే వరకు మనం మంచిగా వీటిని ఫ్రై అనేది చేసుకోవాలి. ఇప్పుడు వీటిని అయితే మనం తీసుకొని ఒక ప్లేట్లోకి అయితే వేసుకోవాలన్నమాట. ఇక్కడ ఆయిల్ అంతా ఎక్సెస్ ఆయిల్ తీసేసుకుంటూ ఇలా మంచిగా మనం వీటన్నిటిని చూసుకుంటూ ఒక్కొక్కటి ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. చూడండి ఇక్కడ ఎంత బాగా కుక్ అయ్యాయో, ఇవి బాగా ఫ్రై అనేది అయిపోయింది చూసారా. లోపల ఉన్న ఎల్లో కూడా మంచిగా లైట్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేసాయి అనమాట. ఇలా మొత్తం తీసేసుకొని అదే ఆయిల్లో మనం కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం ఇందాకే మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా, అదైతే వేసేసుకోవాలి. దీన్ని వేసేసుకొని మనం దీన్ని బాగా ఫ్రై అనేది అయితే చేస్తూ ఉండాలన్నమాట. మనం దీన్ని ఒక 2-3 మినిట్స్ కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే అడుగు అనేది అంటుతూ ఉంటుంది. అలా అడుగు అంటకుండా ఉండాలంటే మనం ఈవెన్గా కుక్ చేస్తూనే ఉండాలి. ఈవెన్గా కలుపుతూనే ఉండాలన్నమాట. అలా 2-3 మినిట్స్ మంచిగా కలిపేసుకున్నాక మనం దీన్ని మూత పెట్టేసుకొని ఒక 2-3 నిమిషాలు మంచిగా లో ఫ్లేమ్లోనే ఉంచేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా ఈ కర్రీ అన్నది మొత్తం అయిపోయే వరకు కూడా మనం లో ఫ్లేమ్లో పెట్టే చేసుకోవాలి. లో ఫ్లేమ్లో చేసినప్పుడే ఆ వంట టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. ఇక్కడ ఫ్రై అనేది ఈ గ్రేవీ అంతా కూడా మంచిగా కుక్ అయిపోయింది. పచ్చి స్మెల్ అంతా పోయే వరకు మనమైతే కుక్ చేసేసాము. ఇప్పుడు దీనిలోకి రుచికి సరిపడినంత ఉప్పు అలాగే ఒక 1.5 టేబుల్ స్పూన్ కారం అయితే వేసామన్నమాట ఇక్కడ. అలాగే కొంచెం పసుపు, ఆల్రెడీ మనం పసుపు ఉప్పు కారం వేస్తున్నాం కాబట్టి ఆయిల్లో మీరు తినేంత కారం అలాగే ఉప్పు కూడా మీ రుచికి తగ్గట్టుగా మీరైతే వేసేసుకోండి. సరిపడినంత ఉప్పు అయితే వేసుకోండి. కొంతమంది బీపీ పేషెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎలా తినాలో ఆలోచించి అలా అయితే వేసుకోండి అనమాట. ఇంక ఇలా వేసేసుకున్నాక వీటిని బాగా మిక్స్ అనేది చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా వీటిని కూడా మనం ఆయిల్లో ఫ్రై చేసుకుంటూ ఈ గ్రేవీ అంతా కూడా థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు అయితే మనం ఫ్రై చేస్తూ ఉండాలి. పైన ఆయిల్ అనేది తేలుతూ ఉంటుందన్నమాట లైట్గా. అలా వచ్చే వరకు మనం కలుపుకుంటూ మంచిగా వీటిని ఫ్రై అనేది చేసేసుకుంటూ ఉండాలన్నమాట. ఇంక ఇలా కలిపేసుకున్నాక కొద్దిసేపు అలా ఉడికిస్తున్నాము. చూస్తారు కదండి, ఇలా ఉడుకుతూ ఉండాలి. ఒక 2-3 నిమిషాలు అలా ఉడికాక మనకు పైన కొంచెం లైట్గా ఆయిల్ అనేది తేలుతుంది. చూసారు కదండి, ఇలా ఆయిల్ తేలాక దీనిలోకి హోమ్మేడ్ గరం మసాలా ఉంటే చాలా బెటర్. అది లేని వాళ్ళు నార్మల్గా మీరు ఏది యూస్ చేస్తారో ఆ గరం మసాలా అయితే యూస్ చేసుకోండి. ఇంకా గరం మసాలా వేసేసాక నేను దీనిలోకి కొంచెం వాటర్ అనేది అయితే యాడ్ చేశాను అనమాట. ఇంకా వాటర్ వేసాక మనం ముందుగా బాయిల్ చేసుకున్న ఎగ్స్ ఫ్రై చేసుకున్నాం కదా, వాటిని కూడా దీనిలో అయితే వేసేసుకొని మంచిగా కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ బాగా ఉడకనివ్వాలన్నమాట. ఆ మసాలా అంతా కూడా ఎగ్స్ పట్టాలి. చూసారు కదా 15 మినిట్స్ తర్వాత ఎంత బాగుందో కర్రీ. ఇలా మసాలా అంతా కూడా ఎగ్స్కి పట్టేసింది. ఇలా పట్టాక చాలా అంటే చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది. చాలా బాగా అరోమా అయితే బాగా వస్తుందన్నమాట. అంతే ఫ్రెండ్స్, మరి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా ఆ వీడియో అయితే మీకు అందరికీ వస్తుందన్నమాట. ఆ వీడియోస్ చూసేయండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం నిజంగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే ఓయ్ మిమ్మల్నినండి బాబు, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ అందించండి. కొంచెం నేను కూడా మీ ఇంటి ఆడపిల్లలాగా నన్ను కూడా ఆదరించండి. ఇది మాత్రం కర్రీ అదిరిపోతుందనమాట. రోటీ, చపాతీ, పుల్కా, పూరి, బగారా రైస్, కుష్కా రైస్, నార్మల్ రైస్, వైట్ రైస్లో కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుందంట.
ఎంతో ఈజీగా టేస్టీగా యమ్మీగా ఉంటుంది. పిల్లలు ఎప్పుడు ఒకేలా ఎగ్ కర్రీ తినలేకపోతే ఈ విధంగా అయితే చేసి పెట్టండి. ఖచ్చితంగా లొట్టలేసుకుంటూ తింటారు. మా పిల్లలైతే చాలా అంటే చాలా ఇష్టంగా తినేశారు. మరి మీ పిల్లలకు కూడా ఇలా చేసి పెట్టండి. అప్పుడప్పుడు ఇలా కొంచెం వెరైటీగా చేసినప్పుడు పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్‌గా తినాలి అన్న అత్యుత్సాహం అనేది ఉంటుందనమాట. ఉత్సాహంతో హ్యాపీగా ఇంట్రెస్ట్‌గా తినాలి అనిపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు కూడా పిల్లలకి ఇలా చేసి పెట్టడానికి ట్రై చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు అందరికీ సెలవు. థ్యాంక్ యూ మై డియర్ లవ్లీ సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ ఫర్ గాయ్స్. అందరికీ బాయ్. మరొక మంచి వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు నా వీడియోస్ చూస్తూ నాకు సపోర్ట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ప్రతి ఒక్కరికి బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. లవ్ యూ గాయ్స్.